హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ 24 కుకింగ్స్. ఇవాళ నా ఛానల్లో మీకు చూపించబోయే రెసిపీ రాజమండ్రి ఫేమస్ అండి. పందాలపాక అప్పారావు పలావ్ అండి. చాలామందికి తెలిసే ఉంటుంది ఈ బిర్యానీ. ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది లాంగ్ వీడియో అండి. మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకోకుండా చూసినట్లయితే మీరు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు. సో ముందుగా చికెన్ని బాయిల్ చేసుకుందామండి. నేను ఇక్కడ 2 కిలోల చికెన్ తీసుకున్నాను. శుభ్రంగా వాష్ చేసుకుని ఈ విధంగా బాయిల్ చేసుకుంటున్నానండి చికెన్ అంతా కూడా. సాల్ట్ కూడా యాడ్ చేశానండి. ఒక 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకున్నాను సాల్ట్. రాక్ సాల్ట్ యాడ్ చేశాను. నెక్స్ట్ కొంచెం ఉడికిన తర్వాత ఇట్లా పైన ఒక లాంటి లేయర్ వస్తుందండి పైన. ఇదంతా కూడా తీసేయాలి. ఇదంతా కూడా వేస్ట్ తీసేసుకోవాలి. ఎందుకంటే ఈ వాటర్ మనం బిర్యానీకి యూజ్ చేస్తాము. సో మనం ఇలా వచ్చిందంతా కూడా పైదంతా కూడా తీసేసుకోవాలి. చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. సో నేను చికెన్ అంతా కూడా స్ట్రెయిన్ చేసేస్తున్నాను, సెపరేట్ చేసేస్తున్నాను పీసెస్ అన్నీ. వాటర్ అనేది పక్కన పెట్టేసి ఇంకా ఫ్రై అనేది స్టార్ట్ చేసేసుకుందాం. ఫ్రై అయితే స్టార్ట్ చేసేద్దామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఐరన్ కళాయి పెట్టానండి. ఐరన్ కళాయిలో ఒక 10 స్పూన్ల దాకా ఆయిల్ పోసుకున్నాను. నెక్స్ట్ 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుని చక్కగా ఇది వేగిన తర్వాత ఒక చిన్న 2 ఉల్లిపాయలు వేసుకుంటున్నానండి. ఇందులోకి ఆనియన్స్ అనేవి ఎక్కువ పట్టవు, వేయకపోయినా పర్వాలేదు. నేనైతే చిన్నవి 2 ఉల్లిపాయలు అయితే వేసుకుంటున్నాను, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని. ఈ ఫ్రై అనేది ఐరన్ కళాయిలో చేస్తే మాత్రం చాలా బాగా వస్తుందండి. మీరైతే ఇటువంటి కళాయిలో చేయడానికి ట్రై చేయండి. మనకి ఎగ్జాక్ట్ అక్కట్లా రావాలంటే, పందాలపాకులు ఎట్లా వచ్చిందో అట్లా రావాలంటే కనుక ఫ్రై అనేది ఇటువంటి ఐరన్ కళాయి యూస్ చేసి ఫ్రై చేస్తే చాలా బాగా వస్తుందండి. ఇదిగోండి ఆనియన్స్ కూడా చక్కగా ఫ్రై అయినాయి అండ్ కరివేపాకు కూడా వేగిపోయింది. ఇప్పుడు ఈ టైంలో మనం అల్లం వెల్లుల్లి కూడా యాడ్ చేసుకుందాం. ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేద్దాం. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా వేగుతుంది. పచ్చివాసన పోయేంత వరకు కూడా అల్లం వెల్లిగడ్డ చక్కగా ఫ్రై చేసుకుని ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న చికెన్ అంతా కూడా ఇందులో వేసుకుని చక్కగా కలుపుకోవాలి. అండ్ నెక్స్ట్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ చికెన్ బాయిల్ చేసినప్పుడు ఆల్రెడీ కొంచెం సాల్ట్ యాడ్ చేసాం కదండి. నేను 2 స్పూన్లు యాడ్ చేశాను సాల్ట్. ఇప్పుడు ఒక స్పూన్ అయితే వేసుకుంటున్నాను. ఎవరికి టేస్ట్ తగ్గట్టుగా వాళ్ళు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్
పసుపు, ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నాను. కారం వచ్చేసి ఒక 3 to 5 స్పూన్స్ యాడ్ చేసుకున్నానండి. నేను 2 కిలోలకి నాకు 5 టేబుల్ స్పూన్స్ కారం పట్టింది. సో అది కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు మసాలాలండి. ధనియా పొడి, జీలకర్ర పొడి అండ్ గరం మసాలా పొడి. దీనికి ఈ ఫ్రైకి ధనియా పొడి ఎక్కువే పడుతుంది. నేను ఒక 5 టేబుల్ స్పూన్స్ దాకా ధనియా పౌడర్ యాడ్ చేశాను. ఒక 1.5 స్పూన్ దాకా జీలకర్ర పొడి అండ్ 1 స్పూన్ గరం మసాలా పొడి. ఇవన్నీ కూడా వేసేసుకొని చక్కగా కలుపుకుని సిమ్లో పెట్టుకుని ఫ్లేమ్ చక్కగా ఫ్రై చేసుకోవాలి. మనం మసాలా పౌడర్స్ అన్నీ కూడా యాడ్ చేసిన తర్వాత 4 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకున్నానండి. నేను ఇక్కడ కొత్తిమీర కూడా వేసుకున్నాను. నేను కొద్దిగా కొత్తిమీర అనేది ఆప్షనల్, వేయకపోయినా పర్వాలేదు. నేనైతే కొద్దిగా వేసాను. ఇక మనం వేయవలసినవి అన్నీ ఫ్రైలో వేసేసాం కాబట్టి ఇక ఫ్రై చేస్తూ ఉండాలండి, కలుపుతూనే ఉండాలి. గ్యాస్ మీడియం నుండి సిమ్లో పెట్టుకుని ఫ్లేమ్ అనేది ఇక మనం కలుపుతూనే ఉండాలి. ఒక 20 to 25 మినిట్స్ దాకా మనం ఫ్రై చేస్తూనే ఉండాలండి చికెన్. చూస్తున్నారు కదండి, ఈ విధంగా ఫ్రై అనేది అయిపోవచ్చింది. గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి, ఎక్కడ మాడిపోకుండా. ఇదిగోనండి, ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బిర్యానీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. బిర్యానీకి కావాల్సినవన్నీ కూడా నేను రెడీగా పెట్టేసుకున్నానండి. బిర్యానీ కోసం గిన్నె పెట్టుకుని అందులో ఆయిల్ పోసుకుని ఇదిగోనండి చూపిస్తున్నవన్నీ కూడా అందులో వేసేసుకుంటున్నాను. ఇదిగోనండి ఈ విధంగా జాజికాయ, జాపత్రి, బిర్యానీ ఆకు అండ్ లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క ఇవన్నీ కూడా వేసేసాను. అండ్ కొంచెం మిరియాలు కూడా వేసుకున్నాను. అవి వేగిన తర్వాత 2 చిన్న ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నానండి. అవి కూడా వేసేస్తాను. ఇవి వేగినాయి కదా, ఇంకా ఆనియన్స్ కూడా వేసేస్తున్నాను. ఈ మసాలాలు, ఆనియన్స్ అనేవి కూడా చక్కగా ఫ్రై అయినాయి కదండి. ఇప్పుడు మనం 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాం. అది కూడా వేగిపోయింది చక్కగా. సో ఇప్పుడు మనం పుదీనా ఉంది కదండి, పుదీనా మనం ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నాం కదా, పుదీనా, పచ్చిమిర్చి ఇవి కూడా వేసేసుకుంటున్నాను. పచ్చిమిర్చి, పుదీనా ఫ్రై అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్లు పెరుగు అయితే వేసుకోవాలండి. ఇక్కడ క్లిప్ మిస్ అయింది. సో అది యాడ్ చేసిన తర్వాత వేగిన తర్వాత ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకుందాం. స్టాక్ వాటర్ మనం ఆల్రెడీ చికెన్ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ వాటర్ అనేది మనం పక్కన పెట్టుకున్నాం కదా బిర్యానీ కోసమని, ఆ వాటరే వేసుకున్నానండి. 6 గ్లాస్ వాటర్ వేసుకున్నాను నేను, ఎందుకంటే 4 గ్లాస్ బాస్మతి రైస్ నానబెట్టుకున్నాను. 1:1.5 రేషియోలో ఈ వాటర్ అనేది, స్టాక్ వాటర్ అనేది వేసుకున్నాను. సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసేసుకుని మూత పెట్టేసుకున్నాను. ఒక 5 నిమిషాలకి చక్కగా మరిగిపోయిందండి ఎసరు అనేది. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకొని రైస్ చక్కగా నానిపోయినాయండి. ఒక 40 మినిట్స్ వరకు నానినాయి ఈ బాస్మతి రైస్. ఇవి కూడా వేసేసుకొని
కలిపేసి మూత పెట్టేస్తాను. ఇప్పుడు ఒక 20 మినిట్స్లో మన పందాలపాక అప్పారావు పలావ్ అయితే రెడీ అయిపోతుందండి. అవును, మీలో ఎంతమంది తిన్నారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చాలామందికి తెలిసే ఉంటుంది రాజమండ్రి ఫేమస్ పందాలపాక అప్పారావు పలావ్. టేస్ట్ చేయని వాళ్ళు ఎవరు ఉండరు. చాలా రీజనబుల్ ప్రైస్లో వస్తుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ నేను ఒక చిటికెడు పసుపు కూడా వేసుకున్నానండి, మంచి కలర్ వస్తుంది. పసుపు అంటే మరీ ఎక్కువ వేసుకోలేదు. పసుపు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చండి. నేను ఇది విధంగా పసుపు వేసుకొని చక్కగా కలిపేసి మూత పెట్టేశానండి. హై ఫ్లేమ్లో పెట్టుకున్నాను. వాటర్ అన్నీ ఇంకిపోయినాయి. అప్పుడు నేను సిల్వర్ ఫాయిల్తో కవర్ చేసేసుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ కుక్ చేసుకున్నానండి, ఆవిరి అనేది బయటికి పోకుండా. ఇప్పుడు చక్కగా రైస్ అనేది ఈవెన్గా కుక్ అయిపోయింది. మంచి స్మెల్ వస్తుందండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది రైస్. ఈ విధంగా కింద నుండి కలుపుకుంటే రైస్ అనేది విరిగిపోకుండా చక్కగా వస్తుంది. ఇప్పుడు నేను ఇది సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటాను. చూడండి మీరు ఫైనల్ లుక్ ఎలా వచ్చిందో. ఫ్రై బిర్యానీ సూపర్ వచ్చిందండి, ఎక్సలెంట్గా వచ్చింది. ఫైనల్గా పందాలపాక అప్పారావు పలావ్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.